హలో. ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యం బాలేనోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఏ పూజ చేస్తే తొందరగా ఆరోగ్యం నయమవుతది అనుకుంటారు కదా! వాళ్ళ కోసమని చెప్తున్నాను. ఏంటంటే ఆదివారాలు 3 గాని, 5 గాని, 11 గాని అలాగే ఎన్ని వారాలు మొక్కుకుంటే అన్ని వారాలు మొక్కుకొని 1 కేజీ గోధుమలు, 1 కొబ్బరికాయ ఏదో ఒక ఫలము తీసుకొనెళ్ళి గుడికి తీసుకొనెళ్ళి పూజ చేయిస్తే కంపల్సరీగా ఆరోగ్యం నయమవుతది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ పూజ ఎవరైతే చేస్తున్నారో, ఎవరికైతే బాలేదో పూజ చేయిస్తున్నారో వాళ్ళు ఆ రోజు మాత్రము నాన్ వెజ్ తినకూడదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దగ్గరలో ఎక్కడైనా సూర్యనమూర్తి గుడి లేకపోతే ఏ గుడికైనా తీసుకొనెళ్ళి ఆ దేవుని పేరు చెప్పి ఎవరికైతే బాలేదో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పేరు మీద పూజ చేయిస్తే కంపల్సరీగా ఎటువంటి అనారోగ్యమైన నయమవుతది, ఆరోగ్యము వస్తది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆదివారము మనము తోటకూర తినకుండా ఉంటే చాలా మంచిదనమాట. అంటే మన ఆరోగ్యానికి గానీ, మనీ పరంగా గానీ చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆదివారము నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిదనమాట. అంటే 5వ తనానికి చాలా మంచిదనమాట. అలాగే ఎవరైనా మానేయాలి తినము అనుకున్న వాళ్ళు చెయ్యొచ్చు. లేదంటే లేదు. గానీ ఎవరన్నా మానేయాలనుకుంటే మాత్రం చేసుకోవచ్చు. ఆదివారం చేస్తే అలాగా 5వ తనానికి మనకి చాలా మంచిది. అలాగే ఎవరైతే ఈ ఎవరికైతే ఆరోగ్యం బాలేదు ఈ మొక్కుకుంటే కంపల్సరీగా ఆరోగ్యం మాత్రం వస్తది. కంపల్సరీగా ఎవరైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ.